how he could become a man of faith, a father of us all in faith. ఎలాగున విశ్వాసం గల వ్యక్తిగాను విశ్వాసులకు తండ్రిగాను మార్చబడి ఉన్నాడు. When God wanted to bless him, he did not have any child, and he was in the old age, both Sarah and Abraham. దేవుడు అతన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరినప్పుడు అతనికి సంతానము లేదు, మరియు వాళ్ళ వృద్ధాప్యములో శారా అబ్రహాం ఇద్దరు కనబడుచున్నారు. There is no way to get children. సంతానము లభించడానికి ఎటువంటి మార్గమే లేదు. But at that time we see Abraham did not see his own symptoms or nor the symptoms in Sarah. అయితే అబ్రహాము తనకి శరీరంలో ఉన్న సూచనలు గాని శారా శరీరంలో ఉన్న సూచనలు గాని అతడు చూడలేదు. But he looked to God who is able to fulfill what he has promised in his life. అయితే తన జీవితంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేవుని తట్టే అబ్రహాము చూసి ఉన్నాడు. Let's read that verse, Romans chapter 4 verse 18 to 20. వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు. నీ సంతానము ఇలాగా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక he was giving glory దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. He gave glory to God. He was keeping praising God. దేవుని మహిమపరిచినాడు, దేవుని స్తుతించుటకు మొదలుపెట్టి ఉన్నాడు. That's why God could bless him and made him a father of many nations. అందుకొరకే దేవుడు అతన్ని ఆశీర్వదించి అనేక జనములకు తండ్రినిగా చేసెను. In the early days of a mission, మన మిషన్ యొక్క ప్రారంభ దినములలో there was for everything they used to praise God. అన్నిటికీ బాగా స్తోత్రం చేసేవారు. They will never murmur. They will keep on praising God. ఎన్నడూ సణుక్కునేవారు కాదు, ఎల్లప్పుడూ స్తోత్రం చెప్తూ ఉండేవారు. When they were hunger, they used to keep praising God. ఆకలి వేస్తే వాళ్ళు స్తోత్రం చెప్తూ ఉండేవారు. In our TPM mission, that time it was Ceylon Pentecostal CPM mission, there is no word called no. లేదు అని మాట ఉండదు. ఆ దినముల సిపిఎం అని చెప్పేవాళ్ళు సిలోన్ పెంతెకోస్తు మిషన్. ఆ ప్రారంభ దినములలో లేదు అనే మాటే మనకు ఉండేది కాదు. ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్, కష్టము అసాధ్యము అని మాకు వీలు పడదు, అట కార్యమే లేదు. That word is not there in dictionary. ఆ యొక్క మాటే వారికి నిఘంటువులో లేదు. See, in 1965, even though I was born here, we were brought up in Chennai. 1965 సంవత్సరంలో చూచినప్పుడు మేము చెన్నైలో పుట్టి పెరిగి ఉన్నాము. ఇక్కడ పుట్టితే కూడా పెరిగిందంతా చెన్నై. ఇక్కడ పుట్టిన పెరిగింది చెన్నైలో. In the headquarters, 1965 Raipuram was the headquarters. After that Tandiyarpet, from Tandiyarpet it has come to Adyar to Irumlu. 1965 సంవత్సరం రాయపురంలో ఉండేది, ఆ తర్వాత తన్యారపేట వెళ్ళి ఉన్నది, ఆ తర్వాత అడయారు, ఇప్పుడు ఇరుములూరులో హెడ్ క్వార్టర్స్ మారి ఉన్నది. All my lifetime we were brought up in headquarters only. నా యొక్క జీవితకాలం అంతా నేను హెడ్ క్వార్టర్స్ లోనే పెంచబడి ఉన్నాను. In those days there was no food for us. More than 2 months, 3 months they used to live without food. ఆ రోజుల్లో మాకు ఆహారం ఉండేది కాదు. 2-3 దినములు ఆహారం లేకుండానే మేము జీవించేవారము. 2-3 నెలలుగా మేము ఆహారం లేక ఉండేవారు. ఎప్పుడైనా దొరికితే కొంత బియ్యం దొరికితే అది కంచి కాసుకుని తాగుతారు. ఎప్పుడైనా బియ్యం దొరికితే మేము కొంచెం గంజి కాసుకొని తాగేవారము. లేదని కాదు, no, that word is not there. లేదు అనే మాటే మాకు ఉండేది కాదు. In those days there was very difficult to get kerosene also. ఆ రోజుల్లో కిరోసిన్ ఆయిల్ దొరకడానికి కూడా చాలా కష్టము. So they used to, our sisters used to collect the leaves from the trees fallen, gather them and burn it to show to others that we are cooking food. మేము ఆహారం వండుకుంటున్నామని చెప్పి అందరూ తెలియనట్లుగా చెట్టు నుండి రాలినటువంటి ఆకులను ఏరుకొని అవి పొయ్యిలో పెట్టి దాన్ని ముట్టించి ఆ పొగ మూలముగా ఇతరులకు అన్నం వండుకుంటున్నామని చూపించేవారు. The smoke is not coming, it means that they have not made anything. ఆ పొగ కానీ బయటికి రావట్లేదంటే వాళ్ళు ఏం వండుకోవట్లేదని అర్థం కదా. Then the neighbors will question us. అప్పుడు పొరుగు వారు వచ్చి మమ్మల్ని ప్రశ్నించేవారు. So they don't want to show that we are in hunger. మేము ఆకలి పస్తులతో ఉన్నామని చూపించుకోవడం వారికి ఇష్టం లేదు. And we don't have anything, our workers don't like to tell to others. మాకు ఏమీ లేదు తినడానికి అని చెప్పి మన సేవకులైన వారు ఇతరులకు చూపించుకోవడం వారికి ఇష్టపడేవారు కాదు. If somebody come to ask a cup of coffee, our co-workers going to the kitchen and ask for coffee or anything, what the sisters will say, praise the Lord. ఎవరైనా వచ్చినప్పుడు వారు కాఫీ ఇవ్వాలని చెప్పి సిస్టర్స్ వీళ్ళు కిచెన్ అడిగినట్లయితే ఆ కిచెన్ లోని సిస్టర్స్ ఏం చెప్తారంటే స్తోత్రం అని చెప్పేవాళ్ళు. ఎవరికైనా కాఫీ తాగాలనుకో బ్రదర్స్ కానీ లేదా కంజి ఏదైనా కావాలి ఆకలితే అడిగితే ఏమంటారు? స్తోత్రము అంటే ఏంటి? లేదు.
స్తోత్రం అని చెప్తారంటే లేదు అని అర్థము. Meaning they don't like to tell no. లేదు అనే మాట ఉపయోగించడం వాళ్ళకి They ఇష్టం. are ashamed to tell no. లేదు అనే మాట ఉపయోగించడానికి సిగ్గుపడేవారు. They are ashamed to tell it is impossible. అది మాకు అసాధ్యం అని చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు You కాదు. know how Pastor K.C. Varghese Pastor came to Chennai, from Chennai to Vijayawada? పాస్ కేసీ వర్గీస్ గారు చెన్నై నుండి విజయవాడకి ఎలా వచ్చారో మీకు He is తెలియదు. the first person to enter into Andhra. ఆంధ్రప్రదేశ్ లో కాలు పెట్టిన మొదటి వ్యక్తి ఆయనే ఉన్నారు. So he was given one second class ticket, not reservation, second class ticket, and with only one Bible and one towel. సెకండ్ క్లాస్ టికెట్ వాళ్ళు కొనిచ్చున్నారు, ఒక బైబిల్, చేతిలో ఒక టవల్. Then he landed in Vijayawada. విజయవాడలోకి వచ్చి దిగి ఉన్నారు. That he never knew the language. He's a Malayali. He never knew the language. ఆయన మలయాళీ కాబట్టి ఆయనకు భాష తెలియదు. Then after that, he stayed there in the railway station. అక్కడే రైల్వే స్టేషన్ లోనే ఆయన ఉండిపోయి ఉన్నారు. Took the newspaper, slept it on the newspaper in Vijayawada railway station. విజయవాడ రైల్వే స్టేషన్ లో ఆయన ఒక బెంచి మీద న్యూస్ పేపర్లు పరుచుకొని అక్కడే పడుకొని ఉన్నారు. Then he happened to take bath in the railway station. ఆ తర్వాత రైల్వే స్టేషన్ లోనే స్నానం చేసుకొని ఉన్నారు. There was no two clothes, only one. రెండు జతల బట్టలు లేవు, ఒక్క జత బట్టలే ఉన్నాయి. Yes, వేసుకున్న బట్టలే. వేసుకున్న బట్టలే. So he will cover the towel, wash the clothes and dry it up. టవల్ నడుమున ఒక టవల్ కట్టుకొని ఆ విడిసినటువంటి బట్టలు ఉతుక్కొని ఉండేవారు. That was the way they did the ministry here. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ రీతిగా పరిశుద్ధులు సేవ The చేసుకున్నారు. early days, the servants of God ministered in a sacrificial way. ప్రారంభ దినములో పరిశుద్ధులైన వారు త్యాగపూరితంగా సేవ చేసి ఉన్నారు. That's what I want to once again recollect and tell it to you all. I'm not a great person, but I want to remind you what I know. నేనేం గొప్ప వ్యక్తిని కాదు, కానీ ఆ పాత కార్యములన్నీ ఒకసారి కూడా మీకు జ్ఞాపకం చేయాలని చెప్పుచున్నాను. So this they never said, the Pastor Casey never said, I don't know the language, it is very hard, or he did not say there is nothing for me, how can I go? He never questioned. నాకు భాష తెలియదు, అక్కడంతా వేడిగా ఉంటది, నేను ఏమి చేయవలని నాకు తెలియట్లేదు, నా యొద్ద ఏమీ లేదని చెప్పి ఇటువంటి ప్రశ్నలు ఆయన చెప్పలేదు. For 18 years I was serving in Maharashtra and Gujarat. నేను 18 సంవత్సరాలుగా మహారాష్ట్ర, గుజరాత్ లో సేవ చేసుకున్నాను. When I was traveling from Gujarat to Chennai for the youth camp, నేను గుజరాత్ నుండి యమనస్తుల కుటుంబం కొరకు చెన్నై వస్తున్నప్పుడు I got out in one station. నేను ఒక స్టేషన్ లో దిగిపోయాను. Warangal somewhere. వరంగల్లో ఎక్కడో దిగి ఉన్నాను. Then that time one news, one other assembly believer came, are you TPM? ఇతర సంఘంలో ఒక విశ్వాసి కనబడి, మీరు టీపీఎం వారా అని చెప్పి అడిగారు. Yes, I told. అవునని చెప్పాను. Pastor K.C. Varghese pastor, పాస్టర్ కేసీ వర్గీస్ గారు initially he used to minister in Gujarat, going street to street. గుజరాత్ లో ప్రారంభంలో సేవ చేసే గుజరాత్ కదండి, ఇక్కడ గుంటూరులో సేవ చేసేటప్పుడు ఆయన ప్రతి వీధి తిరిగి సేవ చేసేవారు. He never knew the language, భాష అయితే తెలియదు. but he keep on telling that what do you say, without mic he was to proclaim the gospel open way. అయినప్పటికీ ఆయన అలాగునే బహిరంగంగా సువార్తను ప్రకటించేవారు. సగం తెలుగు సగం మలయాళం, సగం తెలుగు సగం మలయాళము. So he used to stay in my house. మా ఇంట్లో ఆయన ఉండేవారు. మేము మా రూమ్ ఇచ్చామని అలా చెప్పాడు. Early days they never knew the language. All the workers who came to Andhra, now only Andhra people are there, but early days there was no Andhra people to minister here. ఇక్కడ ఆంధ్రదేశంలో సేవ చేయడానికి ఇంతకు ఇప్పుడైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కానీ అప్పుడు భాష తెలియని వాళ్ళే వచ్చి ఇక్కడ సేవ చేసి ఉన్నారు. All Tamilians, Malayalis only came and ministered in Andhra. తమిళ వాళ్ళు, మలయాళపు వాళ్ళు వచ్చి ఆంధ్రదేశంలో సేవ చేసి ఉన్నారు. After that only one by one the people have come. ఆ తర్వాత ఒకరు వెంబడి ఒకరు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉన్నారు. So what I want to tell, such was the sacrificial way they ministered for us. ఆ విధంగా త్యాగపూరితముగా వారు ఇక్కడ సేవను చేసి ఉన్నారు. They never said no. ఎంత మాత్రము లేదు అని చెప్పలేదు. For anything they never said impossible. దేనికి మాకు వీలు పడదు అని చెప్పలేదు. For everything they will praise God. ప్రతిదానికి వాళ్ళు స్తోత్రం చెప్పేవారు. Whether it is sleeping or traveling everywhere, always praises is to be in their mouth. వాళ్ళు పడుకున్నా, వాళ్ళు ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ నోట స్తోత్ర శబ్దం ఉండేది. The powerful weapon was praising God always. మనకు ఇవ్వబడిన శక్తివంతమైన ఆయుధం ఏమనగా ఎల్లప్పుడూ దేవుని స్తుతించుట. Through praises they could overcome everything and obtain everything. స్తోత్రముల మూలంగా సమస్తమును వారు జయించుకునేవారు, పొందుకునేవారు. In those days there was no murmuring
in any of the believers' house of faith house. ఆ దినముల్లో విశ్వాసుల ఇళ్ళలో కానీ విశ్వాస గృహములలో కానీ సణుగులు లేవు. They will always praise God. ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం చెప్పుచూ ఉండేవారు. Abraham began to praise God. అబ్రహాము దేవుని స్తుతించుటకు మొదలు పెట్టాడు. Therefore God could give him at the set time a male child. అందువల్ల దేవుడు సరైన సమయమందు ఒక మగ బిడ్డని ఇచ్చి There ఉన్నారు. is a great power in praising God. దేవుని స్తుతించుటలో గొప్ప శక్తి ఉన్నది. Through praises we can break all the walls of Jericho like hindrances. స్తోత్రముల మూలముగా మనం ఎరుకో గోడల వంటి ఆటంకములను పడద్రోయగలము. We can overcome anything that comes against us through praises. మన దేని మనకు విరోధంగా వచ్చినా సరే స్తోత్రముల మూలంగా మనం జయించగలము. In this year we may have to go to various paths. In this year we may have to go to various paths or ways. ఒకవేళ ఈ సంవత్సరం మందు అనేకమైన మార్గముల గుండా మనం వెళ్ళవలసి వచ్చినేమో. But when you praise God for in all the path, God will make you to go from victory to victory. అయితే ఆ మార్గములో మీరు దేవుని స్తుతించినప్పుడు దేవుడు జయములో నుండి అధిక జయములకు మనల్ని తీసుకుని వెళ్ళేదాడు. God can make you overcomer when you have the spirit of praising in your life. మీ జీవితంలో స్తుతించే ఆత్మ ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని జయవీరులుగా మార్చెదరు. Murmurers cannot enter into the kingdom of God. సడుక్కునే వారు దేవునికి రాజ్యంలోకి ప్రవేశింపలేరు. Complainers cannot enter into the kingdom of God. ఫిర్యాదు చేసేవారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. People who praise God will have a access for everything. దేవునికి నీ స్తుతించే వారి అన్నిటిలో కూడా వాళ్ళ ప్రవేశము దొరుకును. Next, coming to Abraham, we see that is a man who is able to fear God. తర్వాత అబ్రహాము గురించి చూసినప్పుడు మరొక స్వభావము దేవునికి భయపడేవాడు. In Genesis chapter 12 verse 12, 22 chapter verse 12, now I know that thou fearest God. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యంలో నువ్వు దేవునికి భయపడేవాడవని ఇందువలన మాకు తెలియచున్నదని చెప్పి ఉన్నాడు. God gave him a son in his old age. దేవుడు వృద్ధాప్యమందు అతను కుమారుని ఇచ్చి ఉన్నారు. Then now God is telling, now the son whom thou lovest thou should sacrifice. నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుని బలర్పించమని ఇప్పుడు దేవుడు Read తెలియజేయుచున్నాడు. verse chapter 22 verse 2. 22వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. అప్పుడైనా నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దానబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. The son whom thou lovest, now take him to Mount Moriah and sacrifice. నువ్వు ప్రేమించిన నీ కుమారుని తీసుకొని మోరియా పర్వతములో ఒక దాని మీద అతని బలి అర్పించుము. He never kept anything for himself. దేన్ని కూడా తన కొరకుంటూ ఉంచుకొనలేదు. God told him, sacrifice your son, love, son whom thou lovest. నీ కుమారుని ఇప్పుడు వెంటనే బలర్పించమని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. The son whom thou lovest, ప్రేమించే కుమారుని, ప్రేమించే నీ ఏకైక కుమారుని